నానబెట్టాను. మినపప్పులో కొంచెం నూనె పేర్చకుండా ఉంటుంది, మనకి క్రిస్పీగా ఉంటుంది. వచ్చి రాగానే అయితే మినపప్పు బియ్యం కలిపి నానబెట్టుకున్నది నాకు నానిపోయింది. సరే గారెలు వేసుకుందామని చెప్పి ఇప్పుడు గ్రైండర్లోకి అయితే వేసేస్తున్నాను ఒక్కొక్కటి. ఇంకా మినపగారెలు అనగానే మనకి నూనె పీల్చేస్తూ ఉంటుంది, లేకపోతే గట్టిగా వస్తుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదండి. ఈలోగా అయితే నేను చట్నీ చేసేసుకున్నాను. మినపప్పు చట్నీ మా కోడలు అయితే వేగించి రెడీగా చేసి పెట్టిందండి. నేను బయటకు వెళ్ళాను కదా, ఇదిగోండి నూనె ప్యాకెట్ అది తీసుకున్నాను, ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు అది ఇలా కోసుకొని పెట్టుకున్నాను. ఈ లోపల గ్రైండర్ మనకు అయ్యే లోపల ఇవన్నీ అయిపోతాయి కదా. మినప చట్నీ అంటున్నానండి, నేనైతే చెప్తున్నాను కదా, చింతపండు మినపప్పు వేసి చేసుకుంటాము, అందుకని నాన్నే మినప చట్నీ అంటూ ఉంటామండి. ఇప్పుడైతే మినపప్పు అయితే నాకు ఒక పక్క రుబ్బుతున్నాము. అంటే ఇలాగా కొంచెం నీళ్ళు వేసుకోకుండానే గట్టిగానే రుబ్బుకోవాలండి. నేను చెప్పాను కదా, 4 బియ్యపు గింజలు వేయడం వలన మనకి కొంచెం కన్సిస్టెన్సీ అయితే మనకి బాగానే తిక్కగానే వస్తుంది, నూనె కూడా పేర్చకుండా ఉంటుందండి.